బ్రహ్మశిరోనామక అస్త్రం వేసుకున్నప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామని శపిస్తాడు కదా! నువ్వు 3000 సంవత్సరాల పాటు నీ శరీరమంతా బ్యాడ్ స్మెల్‌తో, పుండ్లతో నువ్వు మనుషుల మధ్యలోనే తిరుగుతూ ఉండాలి అని శపిస్తాడు. అయితే మనకి బయట ఏమనుంది? అశ్వత్థామ అడవుల్లో తిరుగుతున్నాడు, అందరికి కనిపిస్తున్నాడు అని. 3000 సంవత్సరాలు అని శపించినప్పుడు అశ్వత్థామ చిరంజీవి ఎలా అది పర్మనెంట్ శిక్షణ. అది మేబీ ఆ రోగంతో ఉండమన్నాడు, బట్ పశ్చాత్తంతోని దేర్ ఇస్ నో డెత్ ఫర్ అశ్వత్థామ. సప్త చిరంజీవుల్లో ఒకడు. దట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ పనిష్మెంట్. నిద్రిస్తున్న వారిని చంపడం ఘోరమైన తప్పిదం. ఎక్కడికి వెళ్ళి ఆ థాట్ నేర్చుకున్నాడు? కాకులు పొద్దున్నప్పుడు గుడ్లగూబ యొక్క పిల్లల్ని చంపితే రాత్రి గుడ్లగూబ చంపుతుంది. అది చూసి దాన్ని ఫాలో అయిపోయాడు. ఎవరు? అశ్వత్థామ, ద్రోణాచార్యుడి యొక్క పుత్రుడు. ఆయన కూడా ఆచార్యుడే. అలాంటి వాడివి కోపంతోని వాళ్ళని చంపాడు. ఆ అపాండవీయం అనేది అప్పుడేలే. ఈ బ్రహ్మశిరోనామ అస్త్రం వేశాడు, ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ ఒక విద్వేషంకి వచ్చేసాడు. ఒక లర్నర్డ్ మ్యాన్ చేయాల్సిన పని కాదు. భగవంతుడు కృష్ణుడు లాంటి భగవత్ స్వరూపుడే ఆ శిక్ష వేసినాడంటే అశ్వత్థామ మేబీ ఏ గ్రేట్ పర్సన్, కానీ చేసిన ఘోరం. సో దానికి అదే విధమైన శిక్ష వేయకపోతే డిస్ట్రక్షన్ అవుతుంది అండ్ ఎమ్యులేషన్ బై అదర్స్.